హాయ్ అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం టేస్టీగా ఉండే మెంతి కూర కర్రీని ఎలా చేయాలో చూద్దాము. టమాటో, మెంతి కూర, చిక్కుడుకాయలు, కొత్తిమీర అన్నీ రెడీగా పెట్టుకోవాలి. ఒక బాండీ పెట్టుకొని ఆవాలు, జీలకర్ర, మెంతులు, ఎండుమిర్చి అవన్నీ వేసి కొద్దిగా వేగిన తర్వాత ఆనియన్స్ వేయాలండి. ఆనియన్స్ వేసి అవి బాగా కొద్దిగా రోస్ట్ అయిన తర్వాత దాంట్లో పసుపు, కొద్దిగా ఉప్పు వేస్తే త్వరగా వేగుతుంది, బాగుంటుంది కూడా. తర్వాత మెంతికూర ఉంటుంది. నేను ఇక్కడ ఒక మెంతికూర కట్టె తీసుకున్నానండి. మెంతికూర కట్టను బాగా తుంచుకొని బాగా కడిగి ఒక మెంతికూర కట్టను దాంట్లో వేసేయాలండి. మెంతికూర మాత్రం బాగా వేగాలండి. వేగితేనే కర్రీ బాగుంటుంది, లేకపోతే కొద్దిగా చేదుగా ఉంటుంది. అది అలా వేగుతూ ఉండగా మనం మిక్సీ జాడులో ధనియాలు, కొబ్బెర, వెల్లిపాయ అవన్నీ మిక్సీ పట్టుకొని ఉంచుకుందామండి. ఇంతలోపు ఇది వేగిపోతుంది. అదిగో చూసారా, వేగిన తర్వాత దాంట్లో కూరకు తగినంత కారం వేసి కొద్దిగా కలిపి చిక్కుడుకాయలు వేసేసుకోవాలండి. చిక్కుడుకాయలు కూడా వేసి కొంచెం కలపాలి. చిక్కుడుకాయలు కూడా మరీ మెత్తగా కాకుండా ఉన్నప్పుడే ఉంచుకోవాలండి. చిక్కుడుకాయలు వేసి కొద్దిగా అవి మగ్గిన తర్వాత కొద్దిగా ఒక చిన్న టమాటో, కొద్దిగా కొత్తిమీర వేయాలండి. వేసి అది కూడా బాగా మగ్గాలి. మగ్గిపోయిన తర్వాత మంచిగా దగ్గరగా మగ్గుతేనే బాగుంటుంది. మరీ మెత్తగా ఉంటే కూడా టేస్ట్ ఉండదండి. అలా ఉంటే సరిపోతుంది. ఇక్కడ మనం ఇంతగా ధనియాల పొడి, కొబ్బరి, వెల్లిపాయ పేస్ట్ అవి పొడి చేసి పెట్టుకున్నాం కదండి, అవన్నీ అందులో వేసి కలిపి జస్ట్ ఒక 2 minutes ఉడికితే చాలండి, అంతే. ఎంతో టేస్టీగా ఉండే మెంతి కూర, చిక్కుడుకాయ కర్రీ ఇట్స్ రెడీ అండి. ఒక్కసారి టేస్ట్ చూడండి, చాలా బాగుంటుంది. చపాతీలో, రొట్టెలు, అన్నంలో అన్నిట్లో బాగుంటుందండి. ఓకే, బాయ్ అండి, బాయ్.